హాయ్ ఫ్రెండ్స్, వెల్లుల్లి ఏ దేశంలో పండిస్తారు? వెల్లుల్లి ఎన్ని రకాలు? ఏ వెల్లుల్లిని మనం వాడాలి? చైనా భారతీయుల మీద కుట్ర పన్నిందా? చైనీయులు చేసినటువంటి వెల్లుల్లి ఏంటి అన్న విషయాలు ఈ వీడియోలో పూర్తిగా మనం తెలుసుకుందాం. వెల్లుల్లి ఉత్పత్తి తక్కువ, డిమాండ్ ఎక్కువగా ఉన్న కారణంగా ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఈ వెల్లుల్లి తక్కువ రోజుల్లో పండిస్తారు. ఆయా ప్రాంతాల్లో వాతావరణాన్ని బట్టి గుజరాత్, మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, పూణే పర్వత ప్రాంతాలలో ఉత్పత్తి అవుతుంది. చైనీయులు ఎక్కువగా భారతదేశానికి వెల్లుల్లిని ఎగుమతి చేస్తుంటారు. కానీ అమెరికా మాత్రం ఈ వెల్లుల్లి ఎగుమతి చేసుకునే దానికి చాలా భయపడుతుంది. డిసెంబర్ 9, 2023 కరోనా టైంలో వెల్లుల్లి ఎక్కువ ఉపయోగించేవాళ్ళు. దీనివల్ల కరోనా తగ్గిపోతుందని చాలామంది నిపుణులు చెప్పారు. కానీ చైనా వెల్లుల్లి ఘాటు తక్కువగా ఉంటుంది. భారతదేశము పండించే వెల్లుల్లి ఎక్కువ ఘాటు ఉంటుంది. కాబట్టి అమెరికాకి భారతదేశము ఎక్కువగా వెల్లుల్లి ఎగుమతి చేస్తుంది. వెల్లుల్లి ఫోటో సోర్స్, వెల్లుల్లి పొడి, వెల్లుల్లి చిప్స్, వెల్లుల్లి పేస్ట్ ఉత్పత్తుల ఎగుమతిలో భారత్ అగ్రగామిగా ఉంది. చైనా వెల్లుల్లి చాలా పెద్దదిగా ఉంటుంది. భారతదేశం వెల్లుల్లి చిన్నదిగా అతుక్కొని రౌండ్గా ఉంటుంది. దీన్ని కనిపెట్టడము చాలా సులువు. భారతదేశంలో శీతాకాలం పండుగ సీజన్లో ఈ పంటకు డిమాండ్ పెరుగుతుంది కాబట్టి ఈ సమయంలో ధరలు పెరుగుతున్నాయి. మార్కెట్లో వెల్లుల్లిని గమనించిన రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.